నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టపడే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ ఆవకాయ తయారు చేసే విధాన్ని మీకు చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా. ఒకసారి మనకి ఏమేమి కావాలో చెప్తాను. అలాగే మనం ఉసిరికాయలు శుభ్రంగా కడిగి ఒక రోజంతా ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే సాయంత్రానికి వాటర్ అంతా ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. ఆరబెట్టిన కాయల్ని మనం చక్కగా చాకుతో 4-5 ఘాట్లు పెడితే ఆ కాయల్లోకి ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ కూడా కాయల్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఉసిరికాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి పెంచుతుంది, రోగనిరోధక శక్తి బలపరుస్తుంది. రోజు కొంచెం పచ్చడి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బాలింతరాలు కూడా ఈ ఉసిరి ఆవకాయని తినొచ్చు. ముక్కలుగా కోసి కూడా పడతారు. నేనైతే ఈసారి ఇలా కోసాను అనమాట. అది చూడండి, అలాగా ఘాట్లు ఒక్కొక్క కాయకి అలా పెడితే సరిపోతుంది. లేదంటే ముక్కలు కోసి పెడతారు. ఇదైతే కాయపలంగా ఉంటుంది. అలాగే మనం దీంట్లోకి పొడి అంటే మెంతి పొడి, ఆవు పిండి వేసుకోవడానికి కళాయి పెట్టి దోరగా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. అందులోకి నేను తీసుకున్న కాయలు 500 గ్రాములు, దానికి ఒక 3 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. ఈ వేపిన వీటిని ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని చిన్న రోలు కడిగేసుకుని ఆరబెట్టుకుని దాంట్లో వేసి కొంచెం పౌడర్ కింద మనం మిక్సీలో వేసిన దానికంటే కూడా ఈ రోట్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్మెల్ చాలా బాగుంటుంది. అందుకే నేను రోట్లో చెక్క పౌడర్ కింద చేసుకున్నాను. అలాగే ఒక 3 ఎల్లుల్లిపాయ గడ్డలు తీసుకుని పౌడర్ గిన్నెలోకి తీసుకున్నాను. 3 ఎల్లుల్లిపాయలు తీసుకుని వాటిని పొట్టంతా తీసేసుకుని ఒలుచుకుని అది ఎల్లుల్లిపాయలు మనం ఒలిచి వేసుకోవచ్చు. అలాగే ఇలాగ రోట్లో వేసామనుకోండి ఇంకా స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే గుజ్జు కూడా బాగా ఎక్కువ కొంచెం ఉంటుంది కాబట్టి అని చెప్పి ఇలా చేసాను నేను. ఈ ఎల్లుల్లిపాయలని కూడా ఇలా మెత్తగా రోట్లో దంచుతున్నాను. దంచిన తర్వాత కలుపుతాను అనమాట అన్నీని. మనం ఆయిల్ సరిపడగా వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా మనకు సరిపడే దాన్ని బట్టి వేసుకోవచ్చు. కళాయి పెట్టుకున్నాను. అలాగే వేరుశనగ నూనె వేస్తున్నాను నేను. కాకపోతే నువ్వుల నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది పచ్చడి. నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఈ రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు కళాయి పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ ఉసిరికాయలు 2 భాగాలుగా చేసుకుని నేను లైట్గా వేయించుకున్నాను. అలా వేయించుకోవటం వల్ల ఏంటంటే లోన తడి ఏమైనా ఉన్న కాయల్లో కూడా అది పోతుంది. కాయ కూడా త్వరగా మనకి చేసిన రోజే తినేయటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అలా వేసుకుని ద్వారగా వేయించేసి తీసుకోవాలి. ఈ కాయలు మనం దొరికితే కనుక నిలవ పచ్చడి కింద మామూలుగా ముక్కల కింద కోసి ఉప్పేసి దంచి కూడా మనం జాడీలో పెట్టుకుంటే అది ఎన్ని నెలలైనా సరే ఉంటుంది అనమాట. అలాగే ఈ ద్వారగా వేగినవి ఇంకా తీసేసుకుంటున్నాను. ఈ కాయలు వేపిన తర్వాత ఈ అన్నీ కలిపి మనం మళ్ళీ కొంచెం ఆవాలు అవి వేసుకుని తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇదిగో వేసుకుంటున్నాను ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా కొద్దిగా కడిగి ఉంచుకున్నాను. 4 ఎండుమిర్చి కూడా ముక్కల కింద తుంపి వేసుకుని వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. అలాగే నేను చాలా ఈజీగా చేసే రెసిపీస్ పెడదామనుకుంటున్నాను. మీరంతా కూడా చేసి ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ మనం మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది, అందుకని చెప్పి నేను రోట్లో వేసాను. అది చాలా బాగుంది. అలాగే ఏంటంటే కొంచెం మోటుగా ఉంది, మరీ స్మూత్నెస్గా లేకోకుండా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసి వేపేసాను. ఇప్పుడు దీంట్లో ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ కాయల్లో కలుపుకోవాలన్నమాట. అందుకని పొయ్యి కట్టే నేను ఒక స్పెషల్గా చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు పండు మిరపకాయతో ఉసిరి ఆవకాయ పడుతున్నాను. ఈ పండు మిరపకాయలు ఉప్పేసి మిక్సీ పెట్టేసి ఉంచాను. దాన్ని తీసి కొంచెం దీంట్లో ఈ తాలింపులు వేస్తే కనుక చెమ్మన్న ఉంటే అవి బాగుంటుందని చెప్పి ఇలా చేస్తున్నాను. అందరూ మామూలుగా పచ్చికారంతో పడతారు. ఇలా ఒకసారి చేద్దామని చెప్పి
అంటే మేము ఎప్పుడైనా చేసుకుంటాము, సరే ఇలా చేసి చూపిద్దాం మీకు అని చెప్పి చేస్తున్నాను. కారమే అక్కర్లేదు. అలాగే మనకు పండు మిరపకాయతో ఏ పచ్చడిలో పట్టుకున్నా కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది, ఎండు మిరపకాయల కారం కంటే కూడాను. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే నిమ్మకాయలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఈ జ్యూస్ తీసుకున్నాను. తీసుకుని చల్లారిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ ఎప్పుడు కూడా మనం ఎందులో అయినా సరే వేడివేడి దాంట్లో వేయకుండా చల్లారిన తర్వాత వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ రసం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇది గాజు సీసా కడిగేసి శుభ్రంగా ఎండలో ఆరబెట్టి ఆ సీసాలో మనం భద్రపరచుకోవాలి. 3 నెలల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపులో మెంతిపిండి, ఆవు పిండి కూడా కలిపేసి నిమ్మరసం కూడా కలిపేస్తున్నాను. చల్లారిపోయింది. అటు ఇటు కలిపి ఈ ఉసిరికాయలు కూడా చల్లారిపోయినాయి కదా, ఈ ఉసిరికాయలు కూడా మనం వేసుకుని కావాలితే మనం 3వ రోజున నూనె కావాలన్నా, కారం కావాలన్నా, ఉప్పు కావాలన్నా ఏది సరిపోకపోతే అది కలుపుకోవచ్చు. మనం చేసిన రోజే మనం ఈ పచ్చడిని తినేయచ్చు. అంత బాగుంది, చాలా బాగా కుదిరింది. పచ్చడి అయితే మంచి టేస్ట్ వచ్చింది. పండు మిరపకాయ కారం వల్ల ఏంటో మరి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో మనం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే దోశ, ఇడ్లీ, చపాతీలు కూడా ఈ చట్నీ బాగుంటుంది. రోజు ఒక కాయన్న తింటే మన హెల్త్కి చాలా మంచిది అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సాంప్రదాయమైన వంటల కోసం ఏమేం కావాలో ఇంకోసారి మీకు విడిగా చెప్తున్నాను అర్థమయ్యేటట్టు. 1/2 కేజీ మనకి ఉసిరికాయలు అయితే అంటే 500 గ్రాములు ఉసిరికాయలు సరిపోతాయి. నేను పండుమిరపకాయ పచ్చడి వేసాను కదా, అది 3 గరిటెలు పండుమిరపకాయ పచ్చడి వేసాను. అలాగే ఆవాల పొడికి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేపి అది పౌడర్ వేసుకున్నాను. అలా తాలింపులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేసుకుని అలాగే 3 ఎల్లుల్లిపాయ గడ్డలు అవి ఒలిచేసుకుని పౌడర్ మనం రోల్లో వేసాను నేనైతే. మీరు ఒలిచిన ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే ఉప్పు తగినంత వేసుకోండి. అలా గుజ్జు కావాలనుకుంటే కనుక మీరు కారం కావాలంటే ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. మీకు ఏం తక్కువైనా కానీ 3వ రోజున కలుపుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.